భారత ప్రజలు సహా దేశ ప్రధానిపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా ఆ దేశ అధ్యక్షుడు చైనా అనుకూల పంథాను అనుసరిస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. అయినప్పటికీ మాల్దీవులకు భారత్ సహాయాన్ని అందిస్తూనే ఉంది. కాగా ఇప్పుడు ఆ దేశానికి ఇండియా ఓ షాక్ ఇచ్చింది. మాల్దీవులకు వ్యతిరేకంగా భారత్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కొన్ని ఉత్పత్తులపై పోర్టు పరిమితులు విధించింది. గతంలో రవాణాకు అనుమతించబడ్డ అనేక నిషేధించబడ్డ మరియు పరిమితం చేయబడిన వస్తువుల ఎక్స్పోర్ట్పై ఈ ఆదేశాలు వర్తిస్తాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం నిత్యావసర వస్తువుల ఎగుమతి ఇప్పుడు 4 కస్టమ్ స్టేషన్ల ద్వారా మాత్రమే జరుగుతుంది. ముంద్రా స్కాపోర్ట్, ట్యూటికోరిన్ సీపోర్ట్, నవాషవా సీపోర్ట్ మరియు తుగ్లకాబాద్ నుంచి మాత్రమే ఎక్స్పోర్ట్స్ అనుమతించబడతాయని డీజీఎఫ్టీ తన నోటిఫికేషన్లో తెలిపింది. అయితే ఏప్రిల్ 5న మాల్దీవుల అభ్యర్థన మేరకు ప్రత్యేకమైన ద్వైపాక్షిక యంత్రాంగం ద్వారా ఈ 2024-25 సంవత్సరానికి సంబంధించి ఖచ్చితమైన మొత్తంలో ప్రాథమిక ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి భారత్ అంగీకరించింది. ఈ బంగాళదుంపలు, ఉల్లిపాయలు, గుడ్లు, బియ్యం, గోధుమ పిండి, చక్కెర వంటి 9 వస్తువులపై ఎగుమతి పరిమితులను తొలగించింది. వీటికి తోడు అక్కడ నిర్మాణ పరిశ్రమకు కీలకమైన నది ఇసుక, కంకర కోటాను 25% మేర అంటే 1000 మెట్రిక్ టన్నులకు పెంచింది.